కల్లుగీత కులాల మద్యం షాపుల మీదన టీడీపీ సిండికేట్ పడగేసిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ సిండికేట్కి భయపడి కల్లుగీత కులాలకు చెందిన వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు కూడా సాహసించడం లేదు. టీడీపీ నేతల బినామీల పేర్లతో ఈ దుకాణాలకు దరఖాస్తు చేశారు. దరఖాస్తులు తొలి గడువు బుధవారంతో ముగిసింది. వచ్చింది కేవలం 768 దరఖాస్తులు. అంటే ఒక్కో దుకాణానికి సగటున 3 దరఖాస్తులు కూడా రాకుండా టీడీపీ సిండికేట్ అడ్డుకుందన్నది సుస్పష్టం. ఇప్పుడు లాటరీ వేసిన సిండికేట్గా దుకాణాలు వస్తాయి. వాస్తవానికి సాధారణ దుకాణాలకు లైసెన్స్ ఫీజు 6 లక్షలు, కల్లుగీత కులాలకు కేటాయించిన దుకాణాలకు లైసెన్స్ ఫీజు 50% తగ్గించి 3 లక్షలే చేశారు. అయినా అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కల్లుగీత కులాల ముసుగులో టీడీపీ సిండికేట్కు ప్రయోజనం కలిగించేందుకు లైసెన్స్ ఫీజును ప్రభుత్వం 50% తగ్గించేదని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కల్లుగీత కులాల దుకాణాల కోసం టీడీపీ సిండికేట్ సాగిస్తుంది దాని మీద విమర్శలు రాకపోవడంతో ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని బుకాయించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. దరఖాస్తుల గడువు తేదీని నెల 8 వరకు పొడిగిస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ 3 రోజుల్లో టీడీపీ సిండికేట్ ఎవరిని దరఖాస్తు చేయనివ్వబోదన్నది అందరికీ తెలిసిన సత్యం అంటూ ఒక కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో టీడీపీ సిండికేట్ చందాక పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉదంతో ఓ మంచు తొనక ఓ దుకాణానికి దరఖాస్తు చేసిన బ్రహ్మంగౌడ్ ప్రయత్నించారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అతనికి ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. దరఖాస్తు చేస్తే చంపేస్తారని బెదిరించారు. దాంతో బ్రహ్మంగౌడ్ భయపడిపోయారు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బెదిరింపులో ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయినా పోలీసులు టెండర్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోలేదన్నది ప్రొజెక్ట్ చేసింది.